జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హైదరాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కారణమేంటి? ఎంఐఎం కాంగ్రెస్ మధ్య దోస్తీ ఏర్పడిందా? అందులో భాగంగానే హైదరాబాద్ స్థానంలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టడానికి హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోందా? అందుకే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చురేపాయి. ఎంఐఎంతో పొత్తు కుదిరిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ను గెలిపించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందంటూ వ్యాఖ్యానించారు. ఇంకేముంది, ఇంతకాలం ఉప్పు నిప్పులో ఉన్న పార్టీలు మళ్లీ ఒకటయ్యాయంటూ ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే డిసైడ్ చేశారని, ఈ విషయంలో తమ కెప్టెన్ ఏం చెప్తే అదే చేస్తామన్నారు. వ్యక్తిగతంగా అసదుద్దీన్తో తాను కొట్లాడుతూనే ఉంటానన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అతన్ని గెలిపిస్తామని చెప్పారు. అయితే కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీపై ఇటీవల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం మాటలతో కత్తులు దూసిన నేతలు ఇటీవల ప్రశంసలతో ముంచెత్తుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రొటెం స్పీకర్గా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా బ్రిటన్లో పర్యటించిన సమయంలో లండన్లో సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య గ్యాప్ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇఫ్తార్ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ప్రశంసలు కురిపించగా ఆయన కూడా అదే రీతిలో ఆయన పొగిడారు. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఇరు పార్టీలు మళ్లీ జత కట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెడితే ఏం జరుగుతుందనే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఓవైసీ గెలుపు కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని ప్రకటిస్తే అది అంతిమంగా మజ్లిస్కే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం బీజేపీకి ఉన్న స్థానిక బలమే. 1984లో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో సయ్యద్ సలావుద్దీన్ ఓవైసీ మొదటిసారి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి ఆ స్థానంలో ఎంఐఎం గెలుస్తూ రాగా ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉంటూ వస్తుంది. దీనికి కారణం ఒకటే, హైదరాబాద్ లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ. అంతేకాకుండా మైనార్టీలో ఉన్న ఐక్యత కారణంగా ముస్లిం ఓటు బ్యాంకుతో మజ్లిస్ పార్టీ గెలుపొందుతూ వస్తుంది. అదే సమయంలో హిందూ ఓటు బ్యాంకు పార్టీల మధ్య చీలిపోతూ వస్తుంది. దీంతో ఆ స్థానంలో ఎప్పుడూ బీజేపీ గెలవలేకపోయింది. అయితే 1996లో హైదరాబాద్ స్థానంలో బీజేపీ తరపున వెంకయ్యనాయుడు పోటీ చేసినప్పుడు కమలం పార్టీ దాదాపు గెలుపొందినంత పనిచేసింది. అప్పట్లో ముస్లిం ఓటు బ్యాంకు సైతం మజ్లిస్ తెహ్రీక్ బచావో అనే కొత్త పార్టీకి ఎంఐఎం పార్టీ మధ్య చీలిపోవడంతో బీజేపీ గెలుపు ఖాయం అనే పరిస్థితికి వచ్చింది. కానీ అదే సమయంలో హిందూ ఓటు బ్యాంకు కూడా భారీగా చీలిపోయింది. అదే సమయంలో ఎన్టీఆర్ నుంచి టీడీపీ చంద్రబాబుకు మారిపోవడంతో లక్ష్మీపార్వతి టీడీపీ అనే పార్టీ కూడా పోటీ చేసింది. దీంతో హిందూ ఓట్లు ఈ రెండు పార్టీల మధ్య భారీగా చీలిపోయింది. అందుకే ఆ సమయంలో వెంకయ్యనాయుడు ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ తన పార్టీ తరపున డమ్మీ అభ్యర్థిని నిలబెడుతోందని తెలుస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు సైతం బలం పూర్తిగా తగ్గిపోయింది. ఇక మిగిలింది ప్రధానంగా పోటీ పడేది కేవలం 2 పార్టీలు మాత్రమే. అవి మజ్లిస్, బీజేపీలు మాత్రమే అవుతాయి. ఇదే జరిగితే ఈసారి కొంపెల్లి మాధవీలత అభ్యర్థిత్వంతో హిందూ ఓటు బ్యాంకు సైతం కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే మజ్లిస్ గెలుపు అంత సులువేమీ కాదంటారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.